నమస్తే వెల్కమ్ టు మాగ్నా టీవీ నేను ఆదిత్య నటి హేమ ఈమె గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు గత కొంతకాలంగా నటి హేమ సోషల్ మీడియాకి అలాగే సినిమాలకు కూడా కాస్త దూరంగానే ఉన్నారనే చెప్పొచ్చు ఇకపోతే తాజాగా నటి హేమకి సంబంధించినటువంటి ఒక అంశం ఇప్పుడు తెర మీదకి రావడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసుకున్నట్టయితే గత కొద్ది నెలల క్రితం నటి హేమకి సంబంధించినటువంటి ఒక అంశం సోషల్ మీడియా వేదికగా ఎంత పెద్ద దుమారాన్ని లేపిందో మనం చూసాము సో తాను ఒక పార్టీకి వెళ్ళారని ఆ పార్టీలో తాను డ్రగ్స్ తీసుకున్నారని సో అక్కడ ఇంకా ఏదో రకరకాల పార్టీలు జరిగాయని ఇలాంటి ఎన్నో అంశాలు అయితే బయటకు వచ్చాయి సో వాటన్నిటికీ కూడా నటి హేమ ఒక రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ నేను ఎక్కడికి వెళ్ళలేదు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లోనే ఉన్నాను అంటూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది సో ఆ తర్వాత మళ్ళీ తాను ఎక్కడికి వెళ్ళలేదు అన్నట్టుగా మరొక వీడియోని అంటే నేను ఇంట్లో ఉండి కుకింగ్ చేస్తున్నానంటూ ఒక కుకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది బట్ అనూహ్యంగా పోలీసులు అయితే ఆవిడకి నోటీసులు జారీ చేయడం జరిగింది బెంగళూరు పోలీసులు సో ఆవిడని బెంగళూరు తీసుకెళ్లటం సో ఆవిడకి చేయాల్సినటువంటి టెస్టులు కూడా చేయటం ఇలా రకరకాల అంశాలన్నీ మనం చూసాము ఆ తర్వాత నటి హేమ మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాము సో కేవలం అంటే నేను చెయ్యని తప్పుకి నన్ను ఒక బాధితురాల్ని చేశారు అన్నట్టుగా ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఎమోషనల్ అయినటువంటి వీడియోలు కూడా మనం చూసాము ఇకపోతే ఆ టైంలో ఏదైతే నటి హేమకి సంబంధించినటువంటి ఒక అంశం బాగా చక్కర్లు కొట్టిందంటే పలానా పార్టీకి వెళ్ళారు సో అక్కడ పలానా తీసుకున్నారు సోకాల్ అంటూ ఏవైతే కొన్ని మీడియా ఛానల్స్ వేదికగా ఏవైతే కొన్ని అంశాలు బాగా చక్కర్లు కొట్టాయో వాటన్నిటిని ఉద్దేశించి నటి హేమ ఇప్పుడు మరోసారి తెర మీదికి రావడం జరిగింది సో ఆ టైంలో ఎవరైతే నా పరువుకి భంగం వాటిల్లేలా థంబ్నెయిల్స్ పెట్టారో ఎవరైతే నా మీద అసభ్యకరంగా మాటలు మాట్లాడారో నాకు సంబంధం లేని విషయం మీద కొన్ని ఛానల్స్ అయితే డిబేటే పెట్టింది సో ఆ డిబేట్ను ఉద్దేశించి పలువురు సినీ సెలబ్రిటీలు కూడా పాల్పంచుకోవడం జరిగింది సో నా మీద బురద చల్లే ప్రయత్నం పలువురు సినీ సెలబ్రిటీలు కూడా చేశారు సో వాళ్ళందరికీ ఇప్పుడు నేను లీగల్గా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు లీగల్గా ఎదుర్కోబోతున్నాను సో వారందరికీ నేను లీగల్ నోటీసులు పంపించి నా పరువుకి భంగం వాటిల్లా ఏవైతే మాటలు మాట్లాడారో సో వాటన్నిటికీ కూడా ఇప్పుడు వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నట్టుగా నటి హేమ మరొకసారి తెర మీదికి రావడం జరిగింది సో ఇందులో భాగంగా ప్రధానంగా అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినటువంటి తమన్నా సింహాద్రి పేరు కూడా వినిపిస్తుంది ఎట్ ద సేమ్ టైం కరాటే కళ్యాణి పేరు కూడా వినిపిస్తుంది సో కరాటే కళ్యాణి గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఆవిడ కూడా సినీ రంగానికి చెందినటువంటి ఒక ఆర్టిస్టు పైగా ఆవిడకి సంబంధించి కొన్ని వివాదాలు కూడా మనం చూసాము అప్పట్లో ఒక యూట్యూబర్తో ఆవిడకి జరిగినటువంటి ఆ గొడవ ఈ అంశాలన్నీ కూడా మనం చూసాము బట్ నటి హేమ విషయంలో మాత్రానికి కరాటే కళ్యాణి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో సో ఆ మాటలన్నింటినీ ఉద్దేశించి ఇప్పుడు హేమ ఆవిడకి లీగల్గా నోటీసులు పంపించారు అనేది అయితే ఒకటి వినిపిస్తుంది దీని మీద పూర్తి క్లారిటీ లేదు ఎట్ ద సేమ్ టైం బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రికి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది వీళ్ళతో పాటు ఇంకా కొంతమందికి కూడా హేమ నోటీసులు జారీ చేయబోతుంది అనేది తెలుస్తుంది బట్ వీటి మీద ఎలాంటి స్పష్టత లేదు కేవలం తన పరువుకి భంగం వాటిల్లింది సో నేను చెయ్యని తప్పుకి కూడా 1కి 10 సార్లు ఆ అంశాలని నొక్కి పట్టి మరీ చెప్పి సో నన్ను పదే మీడియాలోకి తీసుకొచ్చారు అన్న ఉద్దేశంతోనే ఆవిడైతే ఇప్పుడు లీగల్గా ఫైట్ చేస్తుంది చూద్దాం మరి ఈ అంశం రానున్న రోజుల్లో ఇంకే విధంగా ముందుకు వెళ్ళబోతుంది ఇంకా ఎంతమంది ఆర్టిస్టులకు ఆవిడ నోటీసులు ఇవ్వబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది